విషాదాలు ఎన్నో భారతదేశం తట్టుకుని నిలిచింది. కాకపోతే మన దేశానికి వచ్చిన విదేశీయులతో సహా ఉగ్రవాదులు హతమార్చడం అనేది నిజంగా మనం బాధపడాల్సిన విషయం. దీన్ని ఖండిస్తూ జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు డెంకాడ మండలం డెంకాడ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేం, కానీ వారు ప్రాణాలు కోల్పోయినందుకు దాని యొక్క బాధ అయితే మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా చాలా బలంగా ఉంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మన దేశ సైనికులు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ మనందరికి రక్షణిస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నందుకు కూడా మన మోడీ గారిని కూడా హెచ్చరిస్తూ ఉగ్రవాదులు చేసిన ఏదైతే ఈ సంఘటన ఉందో దీనికి మనందరం కూడా తిప్పుకొట్టాలనుకుంటే భారతదేశం అంతా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఒకే తాటిపై ఉంది. ఇక్కడ సమస్యలు వస్తే అక్కడ వాళ్ళకి పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడరు, అందరూ ఒకే తాటిపై వస్తారని ఒక నినాదం పైన ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అందరూ పాల్గొని వారి బాధను వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి జరిగేటప్పుడు ప్రతి ఒక్క యువత కూడా ఆర్మీలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికర విషయాలు ఉన్నాయి. కానీ భారతదేశ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరికి కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంది. అందరూ కూడా వాళ్ళ యొక్క అవకాశం బట్టి ఆర్మీలో జాయిన్ అయ్యి దేశ రక్షణ కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్.